నారాయణ. కలి ప్రవేశానంతరం భూలోకంలో మానవులే రాక్షసులై ఘోరాలకు పాల్పడుతున్నారు. స్త్రీల మాన ప్రాణాలు కర్పూరహారతులవుతున్నాయి. ఓం కళ్యాణ గుణ సంపన్నాం కరుణా రసవాహినీం గౌరీ కాత్యాయనిం వందే పార్వతీ పరమేశ్వరం. ఓం మహాలక్ష్మే నమః. భగవంతుని నగలు దొంగల పాలవుతున్నాయి. దుష్టత్వాలు పెరిగి శిష్టత్వాలు తరిగి దైవనామస్మరణలే మృగ్యమవుతున్నాయి. ఈ దుష్కృత్యాల నివారణకు ఆ దేవదేవుడైన శ్రీహరే పూనుకోవాలి. నారాయణ. నారాయణ. నమో నమః. కుశలమా నారదా? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, నీ దయవల్ల నేను కుశలమే. భూలోకమాత అయిన భూదేవి అష్టకష్టములు పడుచున్నది. సత్యధర్మములు నశించిపోయి స్వార్థ అధర్మములు ప్రబలిపోయి భూలోకమంతా దుష్కృత్యములు జరుగుచున్నవి. అబలలకు రక్షణ లేక, అన్యాయాలకు పాల్పడే వారికి సరి అయిన శిక్షలు లేక బలవంతులు బలహీనులను వధిస్తున్నారు. మద్యపానానికి బానిసలైన మానవులు ఉచ్చనీచాలు మరచి సంచరిస్తున్నారు. భ్రష్టాచారాలు మితిమీరుతున్నాయి. భక్తిభావాలు గతులు మారుతున్నాయి. భూలోకంలో జరిగే ఈ అకృత్యాలకు అంతం లేదా స్వామి? జగన్నాటక సూత్రధారులైన తమరు ఏదో ఒకటి చేయకున్నా కలియుగ ప్రథమ పాదంలోనే భూలోకంలో ప్రళయం సంభవించే ప్రమాదమున్నది స్వామి. అంతా కలి ప్రభావం నారదా. కృతయుగమున ధర్మము 4 పాదములతో నడిచేది. త్రేతాయుగమున 3 పాదములతోటి, ద్వాపర యుగమున 2 పాదములతోటి, ఇప్పటి కలియుగమున 1 పాదముతోటి ధర్మము నడుస్తున్నది. అందువల్లనే అకృత్యాలు పెరిగి సుకృత్యాలు తరిగిపోవుచున్నవి. స్వామి, మరోమారు తమరు అవతారం ధరించే అవకాశం లేదు నారదా. దశావతారములు ధరించు వరకే ఆ జగన్మాత అనుజ్ఞ నసిగి ఉన్నది. అటుపై ఆదిపరాశక్తియే తన ప్రతిరూపమైన పార్వతీదేవి అంశతో భూలోకమున అవతరించవలసి ఉన్నది. అందుకు కాలము సమీపించినది. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. విషయము గ్రహించు వరకే ఉంటావు. అటుపై క్షణమైనా ఆగవ కదా నారదా. నారాయణ, అంతా తమరి నుంచి అలవర్చుకున్నదే కదా స్వామి. తమరు మాత్రం అవతారం ధరించిన పిమ్మట అవసరమున్నంత మేరకే భూలోకమున నిలిచి అవసరం ముగిసిన తరువాత ఒక్క క్షణమైనను ఆగక వైకుంఠం చేరదరు కదా. నారాయణ నామగానామృతంతో తరించెడివాడను నేను మీ బాటలో నడవాలి కదా స్వామి. నారాయణ నారాయణ నారాయణ. పార్వతీ పరమేశ్వర్లకు ప్రణామములు. శక్తి శంకరులకు ప్రణామములు. సర్వాంతర్యామి అయిన పరమశివ, కలి ప్రభావం వలన భూలోకమున దుష్కృత్యములు నానాటికి పెరిగిపోతున్నాయి. సత్కృత్యములు మృగ్యమవుతున్నాయి. సత్యము ధర్మము నశిస్తున్నాయి. పాపకర్మములు చెలరేగుతున్నాయి స్వామి. కలి హద్దుమీరి ప్రవర్తించుచున్నాడు. చెడు ప్రవర్తన కలిగిన వారిని, వ్యసనపరులను, స్వార్థపరులను, చోరులను, పాపకర్ములను ఆవహించి వారిని నిర్మూలించదనని ప్రతిజ్ఞ చేసిన కలి తన ప్రతిజ్ఞను విస్మరించాడు.
దుష్కర్ములు సత్కర్ములను హింసిస్తున్నారు. యజ్ఞయాగాదులు చేయని ఫలితంగా వర్షములు లేక భూలోకంలో కరువు కాటకములు సంభవిస్తున్నాయి. మానవాళి మనుగడకు తీవ్ర విఘాతాలు కలిగిస్తున్నాయి. భూలోకవాసుల బాధలకు తరుణోపాయం చూపగలరని సృష్టికర్త నేను కలిసి వచ్చితిమి. కలి, దండాలు దండాలు స్వాములు. మేము చెప్పినదేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి? మీరేమి సెలవిచ్చారో అదే చేస్తున్నాను. దుష్టులయందు దూరమంటిమి గాని శిష్టులను శిక్షించమంటిమా? యజ్ఞయాగాదులు చేయనీయక, దేవతలకు హవిస్సులు అందనీయక, భూలోకమున భక్తిభావమునే హరించివేయుచుంటివి. మానవులను దుర్వ్యసనములకు బానిసలుగా చేసి అంతరింపజేయుచుంటివి. స్వామి శివయ్య, నన్ను క్షమించు. ఇకపై మీరు చెప్పిన విధంగా మాట ప్రకారమే నడుచుకుంటా. మాట మీరావో మసైపోతావు, జాగ్రత్త. మేరను స్వామి, మేరను. మరిక పోయి వత్తా. పరమశివ, నా మనోభారము తీరినది. నా సృష్టికి ఆటంకం తొలగిపోయినది. పార్వతీదేవి